గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోవద్దని డిసైడ్ అయ్యారు. అలాగే హైకోర్టు క్లియరెన్స్ వచ్చే వరకు ఎమ్మెల్సీల భర్తీని నిలిపివేయాలని నిర్ణయించారు. గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయంతో ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్ పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చొప్పటి రామ్, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై గవర్నర్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక గవర్నర్ నిర్ణయంతో ఎమ్మెల్సీ భర్తీకి బ్రేక్ పడింది అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి ప్రత్యక్షంగా 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు తమిళసైకి క్యాబినెట్ తీర్మానం పంపించారు. అయితే అప్పటి నుంచి కూడా 2 గవర్నర్ కోటాలు ఏదైతే 2 ఎమ్మెల్సీ విషయం ఉందో అప్పటికి కూడా పెండింగ్ లో పెట్టింది. ఇప్పుడు తిరిగి గవర్నర్ పైన దాసో శ్రావణ్ కుమార్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రస్తుతం పెండింగ్ లో నడుస్తా ఉంది. కాబట్టి అలాంటి తదుపరి చర్యలు వచ్చే వరకు, తీర్పు వచ్చే వరకు నేను ఎమ్మెల్సీలను రద్దు చేయాలన్న అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన తీసుకోకూడదు, నాకు ఎటువంటి ప్రతిపాదన ఒప్పుకోదని చెప్పి ఆమె వాళ్ళ మీడియాకు నోటు విడుదల చేసింది. ఏదైతే ఎమ్మెల్సీ నామినేషన్ పుస్తకం సవాల్ చేస్తూ చేసిన పెండింగ్ లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒకటి WP నెంబర్ 180 ఆఫ్ 2024 మరియు WP నెంబర్ 181 ఆఫ్ 2024 అని చెప్పి మనుషుల ఒప్పందం ప్రకారం వైపు కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన 2 ఎమ్మెల్సీ స్థానాలను ప్రస్తుతం బ్రేక్ పడ్డట్టు అని చెప్పి అనుకోవాలి. తదుపరి చర్యలు ఎప్పుడు హైకోర్టు తీర్పు వస్తుందో అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టను, అప్పటి వరకు మీరు ఎవరు కూడా ప్రతిపాదన సంపదను కూడా స్పష్టం చేసింది. శాలిని. థ్యాంక్ యూ రామ్. గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోవద్దని డిసైడ్ అయ్యారు. అలాగే హైకోర్టు క్లియరెన్స్ వచ్చే వరకు ఎమ్మెల్సీల భర్తీని నిలిపివేయాలని నిర్ణయించారు. గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయంతో ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్ పడింది. బులెటిన్లో